మనము ముఖ్యంగా ఒక సేవాభావం కలిగిన వాసవి కుటుంబ సభ్యుడిని పరిచయం చేసుకోబోతున్నాం. సార్, ఈరోజు మన జూమ్ వేదికపై మీరు ఉండటం మా అందరితో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎంతో ఆనందంగా ఉంది సార్. మీ అనుభవం నుంచి మనం నేర్చుకోవడానికి, మీ ఆలోచనలు వినడానికి, మీ ప్రయాణం నుంచి స్ఫూర్తి పొందటానికి ఈరోజు మనం అందరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం కదా. అలాగే అందరం కలిసి మన హృదయపూర్వక చప్పట్లతో డిజిటల్ క్లాప్స్ తోటి మన శ్రేయోభిలాషి డివిఎస్ రామారావు గారికి సాదర స్వాగతం పలుకుతాం. సార్, మీరు ఇంకా స్టార్ట్ చేస్తారా? వాసవి జై వాసవి, జై జై వాసవి అండి. థ్యాంక్ యూ నాగదుర్గారావు గారు. జై వాసవి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నమస్కరిస్తూ, విద్యాబుద్ధులు నేర్పిన గురువుల్ని స్మరిస్తూ, ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా పొగడరా మన తల్లి భూమి భారతిని, ఏ సంస్థకు వెళ్ళినా ఏ సెమినార్కు వెళ్ళినా పొగడరా మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ని. అటువంటి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్కి అధ్యక్షత వహించినటువంటి మన అంతర్జాతీయ అధ్యక్షుడు సిద్ధా సూర్యప్రకాశ్రావు గారి ఆదేశానుసారము, అదేవిధంగా మా పైలట్ ఫ్యాకల్టీ గంపా నాగేశ్వరరావు గారి మార్గదర్శన నిర్దేశంలో ఈరోజు 2.0 వ్యక్తిత్వ వికాసము అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేర్చుకోవాలి అనే తపన ఉన్నటువంటి మీ అందరూ ఈరోజు మీ సమయాన్ని కేటాయించి మా సెషన్స్కి వచ్చినందుకు స్వాగతం, ధన్యవాదాలు. చరిత్ర సృష్టించేవాడు మాట్లాడడు, చేతలలోనే చూపిస్తాడు. ఒక్కడిగా వస్తాడు, ఎందరో హృదయాల్లో నిలుస్తాడు. ఆ తర్వాత లీడర్ అవుతాడు. లీడర్షిప్ అంటే భీష్మ లీడర్షిప్, వినాయక లీడర్షిప్, చాణక్య లీడర్షిప్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో లీడర్షిప్లు ఉంటాయి. అయితే ఇప్పుడు మీ అందరికీ నేను ఒక్కటి అడుగుతాను, చెప్పండి. మనలో ఉన్నటువంటి చాలామంది, ప్రతి ఒక్కరు, ఎవరో ఇద్దరు ముగ్గురు ఏదో కారణాల వల్ల తప్పించి ప్రతి ఒక్కరం కూడా మనం పూజ చేసుకుంటాం, దండం పెట్టుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, రోజు మొదట్లో చేస్తాం ఇవి. అలా చేసినప్పుడు మొట్టమొదట మనం పూజించే దేవుడు ఎవరు? ఒకసారి చాట్ బాక్స్లో టైప్ చేయండి. మనం మొట్టమొదట పూజించే దేవుడు ఎవరు? చాట్ బాక్స్లో టైప్ చేయండి. మనం ఇంటరాక్ట్ అవుతాం ఒకరికొకరు. లార్డ్ గణేష్, ఓకే. గణేష్, ఓకే. యా, శివ, ఓకే. సుధాకర్ గారు, ఫస్ట్ స్లైడ్ ప్లీజ్. నరేంద్ర గారు. అయితే ఇలాగా గణేశుణ్ణి, వినాయకుణ్ణి ఇలాగ ఎన్ని రూపాల్లో చూపించినా అతన్ని మనము అనేది వినాయకుడు. వినాయక లీడర్షిప్. ఐ ఆడిబుల్ నరేంద్ర అండ్ నా సుధాకర్ గారు? యా, ఎస్. ఇప్పుడు మీరందరూ చూడండి, ఆ స్క్రీన్ మీద కనబడుతుంది. ఒక లీడర్గా ఎదుగుదామనుకునే వ్యక్తి ఆ విధంగా నిలబడ్డాడు. అయితే అంతకన్నా మనం ముందు చూసుకున్నది గణేశుణ్ణి. ఇక్కడ గణేశుణ్ణి చూడండి, విఘ్నేశ్వరుణ్ణి చూడండి. ఈ విఘ్నేశ్వర లీడర్షిప్ అన్నది ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. ఏమిటి ఈ విఘ్నేశ్వర లీడర్షిప్ అంటే, ప్రతిరోజు మనం దేవుడిని దండం పెట్టుకునేటప్పుడు ఆయన్ని చూస్తాం కాబట్టి ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో అది నేర్చుకుంటామండి. వినాయక లీడర్షిప్ అన్నదే ఉంచండి నాగదుర్గారావు గారు, మిగతా స్క్రీన్స్ తర్వాత. వినాయక లీడర్షిప్. వినాయకుడిని మొట్టమొదట మనం చూస్తే ఆయన తాలూకు శిరస్సు చాలా పెద్దది ఉంటుందండి. ఆ శిరస్సును చూసి మనం ఏం తెలుసుకోవాలంటే, ప్రతి ఒక్కరం కూడా ప్రతి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ప్రతి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నువ్వు పనిచేసే సంస్థలో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ వ్యాపారంలో కానీ జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని నువ్వు తెలుసుకొని నీ శిరస్సులోని, నీ మస్తకంలోని నిక్షేపం చేసుకోవాలి అని చెప్తుంది వినాయకుడి శిరస్సు. ఆ తర్వాత మనం చూస్తే వినాయకుడిది చెవులు. చెవులు చాలా పెద్దవిగా ఉంటాయండి. ఎందుకు ఉంటాయంటే చెవులు చాలా పెద్దవి, అది దేనికి ఇండికేషన్ అంటే,
వీ షుడ్ బి గుడ్ లిజనర్. వీ షుడ్ బి గుడ్ లిజనర్. యా, వీ షుడ్ బి గుడ్ లిజనర్. మనము ప్రతి ఒక్కరం కూడా ఎప్పుడు కూడా ఎవ్వరు చెప్పినా ఏం చెప్పినా మనం వినాలండి. 6 సంవత్సరాల పిల్లడి దగ్గర నుంచి 90 సంవత్సరాల ముసలివారి వరకు, పెద్దవారి వరకు మనకి ఎవరు ఏటి చెప్పినా మనం వినాలి. ఆ విన్న దాంట్లోని మంచిని తీసుకొని మన మస్తకంలో పెట్టుకోవాలి, చెడుని తీసుకొని చెత్తబుట్టలో వేసేయాలి. మంచిని తీసుకొని మన మస్తకంలో పెట్టుకోవాలి, చెడుని తీసుకెళ్ళి చెత్తబుట్టలో వేసేయాలి. ప్రతిదీ కూడా ఖచ్చితంగా వినాలి. ప్రతి ఒక్కరూ కూడా మనం అనుకుంటాం, కొంతమంది మాట్లాడుతుంటారు, లోడలు మాట్లాడుతుంటారు, అబ్బా ఈరేంటారు ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటాం. కానీ వాళ్ళు మాట్లాడే దాంట్లో ఏదో ఒక విషయం మనకి పనికొచ్చేది ఉంటుంది. అందుకనే వీ షుడ్ బి గుడ్ లిజనర్ అని చెప్పడానికి వినాయకుడి తాలూకా చెవులను చూసి మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత చూస్తే నోరు. వినాయకుడి తాలూకా నోరు చాలా చిన్నది ఉంటుందండి. అంటే తక్కువగా మాట్లాడాలి, అవసరం ఉంటేనే మాట్లాడాలి. ఎక్కడ మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి అనే విషయాల్ని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలండి. ఆ విషయాల్ని తెలుసుకున్న తర్వాత అవసరమైతేనే మాట్లాడాలి, తక్కువగా మాట్లాడాలి. ఇప్పుడు స్పీకర్గా నేను చెప్పడానికి మీకు వచ్చాను, కానీ నాగదుర్గారావు గారు నాకు ఫ్లోర్ హ్యాండ్ ఓవర్ చేసేదాకా నేను ఎవరితో మాట్లాడలే. అప్పుడే నేను మాట్లాడాలి. అలాగే మీరు కూడా ఏదైనా ఒక కార్యక్రమానికి వెళ్తారు, ఒక లీడర్గా మీరు వెళ్తారు. అప్పుడు మీరు నేను లీడర్ని, నేను ముందెళ్ళి మాట్లాడుతానని మనం అనకూడదు. మనం ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడాలి, తక్కువ మాట్లాడాలి, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. ఎందుకంటే ఎక్కువగా మాట్లాడిన వాళ్ళు అభివృద్ధి చెందడం నేను చూడలేదు, తక్కువగా మాట్లాడిన వాళ్ళు మాత్రం ఎంతో అభివృద్ధి చెందారు. అటువంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి మనం పరిశీలిస్తే. ఆ తర్వాత చూస్తే కళ్ళు. వినాయకుడి కళ్ళు చాలా చిన్నవండి. అంటే ప్రతిదీ కూడా మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ప్రతిదీ కూడా మనం జాగ్రత్తగా పరిశీలించాలి. నువ్వు ఒక కుటుంబంలోని పెద్దగా ఉన్నప్పుడు, నువ్వు ఒక ఉద్యోగంలోని ఒక బాస్గా ఉన్నప్పుడు, ఒక లీడర్గా ఉన్నప్పుడు, నీ వ్యాపారంలో నీవు అధికారిగా ఉన్నప్పుడు, లేదా నీ క్లబ్లో నువ్వు అధికారిగా ఉన్నప్పుడు ప్రతి దాన్ని నువ్వు నిశ్చితంగా పరిశీలించాలి. ఏది జరుగుతుందా అన్నది నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే లీడర్గా ఎదగాలంటే అన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. నిరంతరము విద్యార్థిలా ఉండాలి. ఆ తర్వాత చూస్తే చేతులు. వినాయకుడి తాలూకు చేతులు చిన్న చిన్న చేతులండి. ఈ చిన్న చిన్న చేతులతో మనం ఏం చేయాలంటే, మనకు ఉన్నటువంటి చేతులతోని మనకన్నా మనము ఎవరి వల్లైనా లబ్ధి పొందినా, లేదా మనం లీడర్గా ఉన్నప్పుడు మన టీము బాగా పనిచేసినా అప్పుడు మనకి ఎప్రిషియేషన్ చేయాలి, మనం అవార్డులు ఇవ్వాలి. ఇక్కడ నేను ఒక్కటే చెప్తానండి, మనం ఒక టీముగా పనిచేస్తున్నప్పుడు, ఏదైనా ఒక కార్యక్రమం నిర్వర్తించినప్పుడు అది సక్సెస్ అయితే టీముది గొప్ప, అది ఫెయిల్యూర్ అయితే లీడర్దే బాధ్యత. సక్సెస్ని ఎప్పుడు టీముకి ఇవ్వాలి, ఫెయిల్యూర్ని ఎప్పుడు లీడర్ తీసుకోవాలి. అలాగ మనం ఎప్పుడైతే మారుతామో అప్పుడే మనం మంచి లీడర్గా ఎదుగుతాము. మీ ఉద్యోగంలో కూడా మీ పరిస్థితులు బట్టి, అవసరాన్ని బట్టి మనం తగ్గాలి. ఎప్పుడు తగ్గుతావో అప్పుడు నువ్వు పెరుగుతావు. ఆ తర్వాత చూస్తే బొజ్జ. వినాయకుడి తాలూకా బొజ్జ చూస్తే మనకి ఎలాగుంటుందంటే చాలా పెద్ద బొజ్జ ఉంటుంది. అయితే దాని అర్థం ఏంటంటే, మనము ఏం పని చేసినా ఎంతోమంది ఎన్నో అంటారు, మనం పని చేయకపోయినా కూడా ఏదో అంటారు. మనల్ని చేసినా అంటారు, మనం చేయకపోయినా అంటారు. ఎటువంటి పని చేసినా, ఎంత బాగా చేసినా నువ్వేట్ చేసావయ్యా. ఒక్కొక్కసారి ఈ షిఫ్ట్లో వర్కులు చేస్తున్న వాళ్ళు చూస్తుంటాం. వాళ్ళు బి షిఫ్ట్ చేస్తారు, అవసరం ఉంది సి షిఫ్ట్ కూడా ఉండిపో అంటారు, ఉండిపోతారు. అలాగే అతనితో 3 రోజులు చేయించుకుంటారు. ఎప్పుడో అతనికి అవసరం వచ్చినప్పుడు ఒక్క సెలవు కావాలండి అంటే ఇవ్వరు. అది తప్పు. వాళ్ళని మనం గుర్తుంచుకోవాలి, విమర్శల్ని మనం తీసుకోవాలి. నేనేం చెప్తానంటే, పొగడ్తలకి
పొంగిపోవద్దు, విమర్శలకి విసుగు చెందొద్దు. పొంగిపోకుండా, విసుగు చెందకుండా ఎప్పుడు కూడా మనం స్థిరంగా ఉండాలి. అలా ఉంటేనే మనం లీడర్గా ఎదుగుతాము. వాట్ ఇట్? ఓకేనా? అర్థమైందా? అర్థమైతే ఎస్ అని, అర్థం అవ్వకపోతే నో ఎన్ అని కొట్టండి. అర్థమైతే ఎస్, అర్థం అవ్వకపోతే ఎన్ అని చాట్ బాక్స్లో పెట్టండి. ఎస్ లక్ష్మి గారు ఎస్. యా పశుమతి రేఖ గారు ఎస్. ఓకే, అర్థమైంది. సూపర్ సూపర్ అండి, థ్యాంక్ యూ అండి అందరికీ. ఆ తర్వాత ఆలోచనలను ఆచరణలో పెట్టేవాడినే మనం లీడర్ అనాలి. ఆలోచనను ఆచరణలో పెట్టేవాడినే మనం లీడర్ అనాలి. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 16 మంది ఒక టీం లాగా ఒక దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న కొండ ప్రదేశం ఉంది. అంటే పూర్తిగా కొండ కాదు, అలాగని చిన్న కొండ కాదు, ఎలాగోలాగా ఎక్కిపోవచ్చు. 16 మంది వెళ్ళారు. అయితే అందులోని ఒక అబ్బాయి, ఒక అతను గబగబా మీదకి వెళ్ళిపోయాడు. కొండపైకి వెళ్ళిపోయి మీ అందరూ రండి 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 అని పిలుస్తున్నాడు. ఆయన బాస్, ఆయన బాస్. అయితే మిగిలిన 15 మందిలోని స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, యువకులు ఉన్నారు. అయితే అప్పుడు ఒక యువకుడు ఏం చేశాడంటే స్త్రీలని, వృద్ధులని, పిల్లలని మధ్యలో పెట్టి ముందు 2 యువకుల్ని పెట్టి వెనకాతలు వీళ్ళు 2 యువకులు ఉండి ఒకరితో ఒకరు చేతులు పట్టుకొని అందరూ కలిసి ఆ కొండపైకి తీసుకెళ్ళాడు. అందరినీ కలిసి కొండపైకి తీసుకెళ్ళాడు. అటువంటి వ్యక్తిని లీడర్ అంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరం కలిసి అందరూ కలిసి ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. ఏదో సమస్య వచ్చిందని ఆడు పడతాడులే మనకేంటి అని అనుకుంటే ఎందుకు మనం కలిసి బతకాలి? ఎందుకు మనం కలిసి జీవించాలి? ఆలోచించు మిత్రమా. కలిసి ఉంటేనే కలదు సుఖం. ఒకరికి కష్టం వచ్చిందని మనం వేరైపోకూడదు. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తేనే నువ్వు లీడర్గా ఎదుగుతావు. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని చిన్న క్వశ్చన్ అడుగుతాను. లీడర్ అన్న స్పెల్లింగ్ని టైప్ చేయండి. లీడర్ అన్న స్పెల్లింగ్ని మీరు చాట్ బాక్స్లో టైప్ చేయండి. చేయట్లేదు? యా, లక్ష్మి గారు చాలా ఫాస్ట్గా ఉన్నారు. శ్రీరీష గారు సూపర్. సంజయ్ ఈశ్వర్ గారు సూపర్ సూపర్. శ్వేతా నాగేష్ గారు సూపర్ సూపర్. లీడర్. ఓకే, ఇప్పుడు ఈ లీడర్ అంటే ఏమిటి అన్నది మనం తెలుసుకుందాం. LEADER. ఎస్ నరేంద్ర గారు లీడర్ స్లైడ్ పెట్టండి. ఓన్లీ లీడర్. నాగదుర్గారావు గారు యా. ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. అది అవసరమైతే రాసుకోండి, లేకపోతే రికార్డింగ్లో తర్వాత వస్తుంది. మనం ఇక్కడ మీరందరూ టైప్ చేసినటువంటి LEADERని చూద్దాం. ఫస్ట్ ఎల్ అంటే లెర్నింగ్. బ్యాక్ వెళ్ళిపోండి, బ్యాక్ తీసేయండి, స్లైడ్ తీసేయండి. ఎల్ అంటే లెర్నింగ్. లెర్నింగ్ అంటే ఏంటంటే మనము ఎప్పుడు కూడా, ప్రతి ఒక్కరం కూడా నిరంతరము మనం ఒక విద్యార్థిగా ఉండాలి. నిరంతరము చిన్న వయసు నుంచి మన జన్మ అయిపోయినంత వరకు కూడా నిరంతరము మనం నిత్య విద్యార్థిగా ఉండాలి. మనకి తెలిసింది అణువంత, మనకు తెలియవలసింది కొండంత. అణువంత ఎక్కడ, కొండంత ఎక్కడ, ఎక్కడుందాం మనం? సో మనం ప్రతిరోజు ప్రతిదీ నేర్చుకోవాలి. ఆ రోజు నువ్వు నేర్చుకునేటప్పుడు అప్పటికి నీకు అది అవసరం అవ్వకపోవచ్చు, కానీ జీవితంలో నీకు ఎక్కడో దగ్గర అవసరం అవుతుంది. ఇది మనకి చిన్నప్పుడు టీచర్లు కూడా చెప్పేవారు. నేర్చుకోవడం వల్ల, నిరంతరము నేర్చుకోవడం వల్ల నిజమైన నాయకుడిగా ఎదుగుతావు, నిజమైన నాయకుడిగా ఎదుగుతావని చెప్పి మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత చూస్తే ఈ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్. ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్. నువ్వు నీ కుటుంబంలో కానీ, నువ్వు చేస్తున్నటువంటి జాబ్లో కానీ, నువ్వు చేస్తున్నటువంటి బిజినెస్లో కానీ, నువ్వు ఉన్నటువంటి క్లబ్లో కానీ నువ్వు ఒకటి అనుకుంటావు, నేను
ఈరోజు ఈ పని చేస్తాను, దానికి వీళ్ళందరూ ఇలా రెస్పాండ్ అవ్వాలి అని చెప్పి నువ్వు లీడర్గా ఉండి ఒక పని చేస్తావు. నాకు ఇది అయిపోవాలి అని అంటావు, కానీ అది అవుతాదా అవ్వదా అన్నది మనం ఆలోచించాలి. అప్పుడు అక్కడ నీ టీంలో ఉన్న వాళ్ళని అడగాలి, ఎక్స్చేంజ్ యువర్ థాట్స్, మనం ఈ పని చేయగలమా లేదా అని చెప్పి వాళ్ళని అడగాలి. వాళ్ళు ఏదైతే చెప్తారో అది మనం మన థాట్స్తోని అది క్రోడీకరింపబడుతుందా అని చెప్పి దాని గురించి ఆ వాళ్ళ తాలూకు ఆలోచనల్ని మన ఆలోచనల్ని సమన్వయం చేసుకొని మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడు మనం అభివృద్ధి సాధిస్తాం, మంచి లీడర్లుగా ఎదుగుతాం. ఓకే, నెక్స్ట్ ఏ. ఏ అంటే యాక్సెప్టెన్స్ ఉండాలి. యాక్సెప్టెన్స్ నీ కుటుంబంలో కానీ, నీ వ్యాపారంలో కానీ, మీ తాలూకా ఉద్యోగంలో కానీ, తర్వాత మీ తాలూకా క్లబ్బుల్లో కానీ ఎవరు ఏది చెప్పినా మనం యాక్సెప్ట్ చేసే మనసు ఉండాలి మనకి. ఫస్ట్ షుడ్ బి గుడ్ లిజనర్ అండ్ యాక్సెప్ట్. యాక్సెప్ట్ చేయగలిగే మనసు ఉండాలి. దీనికి చిన్న ఎగ్జాంపుల్, ఒక కంపెనీ వారు ఒక కార్ని తయారు చేశారండి. ఆ కార్ని తయారు చేసి వాళ్ళ గొడౌన్స్ లోంచి బయటకు తీసుకొస్తుంటే చిన్న పిసర అడ్డు తగిలి అది ఆగిపోతుంది, బయటికి వెళ్ళడానికి దారి ఉండదు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి టీం మేనేజరు వాళ్ళ టీం అందరూ వచ్చి ఏం చేయాలని విశ్లేషిస్తుంటే అప్పుడు వాళ్ళ ఇంజనీర్లు అంటారు, కొంతమంది గోడ ఎరగొడదామంటారు, కొంతమంది కార్ తాలూకు టాప్ తీసేసి మళ్ళీ హైట్ తగ్గించి మళ్ళీ తయారు చేసి పంపిద్దామంటారు. అప్పుడు అప్పుడు ఒక వాళ్ళందరికీ టీలు ఇచ్చే కుర్రవాడు, మీరు చూసే ఉంటారు ఠాగూర్ సినిమాలో పోలీసులు అందరూ డిస్కషన్ చేసుకుంటే ప్రకాష్ రాజు వచ్చి చెప్తాడు, అలాగా ఒక టీ ఇచ్చే కుర్రవాడు, వాళ్ళ ఆఫీస్ కుర్రవాడు పెద్ద ఆయన, అయ్యా నేను ఒకటి చెప్పచ్చా అని అడుగుతాడు. అంటే ఆ ఇంజనీర్లు అందరూను నువ్వు చెప్పేది మాకు మాకు తెలియదు అనుకుంటున్నావా, మాకన్నా నువ్వు చెప్పగలవా అని చెప్పి కోపం పడుతుంటారు. అప్పుడు ఆ టీంకి ఒక లీడర్ ఉంటారు, ఆయన ఆ వాచ్మెన్ ఆ ఆఫీస్ బాయ్ తాలూకా మాటల్ని యాక్సెప్ట్ చేస్తారు. తాత నువ్వు చెప్పింది బాగుంది, నువ్వేదో చెప్దాం అనుకుంటున్నావు చెప్పు, వీళ్ళందరూ విషయం పక్కన పెట్టు, నాతో చెప్పు నేను చేస్తాను. అంటే సార్ ఈ కారు బయటికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందంటే మనం గాలి తీసేయాలి, కారుకి ఉన్నటువంటి గాలి మొత్తం తీసేయాలి, తీసేస్తే కారు బయటికి వెళ్ళిపోతుంది చెప్తే అప్పుడు ఆ మేనేజర్ చెప్తాడు, నీకన్నా వయసులో పెద్దవాడైనా, నీకన్నా హోదాలో చిన్నవాడైనా వారు చెప్పినటువంటి మాటలని నువ్వు వినాలి, నువ్వు ఆ మాటల్ని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే నీ కుటుంబమైనా బాగుంటుంది, అప్పుడే నీ వ్యాపారమైనా బాగుంటుంది, అప్పుడే నీ జాబ్ అయినా బాగుంటుంది, అప్పుడే నీ క్లబ్లో నీ పొజిషన్ కూడా బాగుంటుంది. వీ హ్యావ్ టు లిజన్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్, వీ హ్యావ్ టు ఎక్స్చేంజ్ ద థాట్స్. ఇవన్నీ చేస్తే మనం లీడర్ అవుతాము. ఆ తర్వాత చూస్తే డెడికేషన్, LEADER కదా, డెడికేషన్. డెడికేషన్ అంటే ఎలా ఉండాలంటేనండి, మనకి ఒక పని అప్ చెప్తే మీ ఆఫీస్లో కానీ ఎవరైనా మీకు సుపీరియర్స్ మీకు ఒక పని అప్ప చెప్తే దానిని సక్రమంగా నిర్వర్తించాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇబ్బందులు రాకపోయినా. దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, భారతదేశ సైనికులు పాకిస్తాన్ మీదకి సర్జికల్ స్ట్రైక్ చేసి వచ్చి మళ్ళీ మన ఇండియాలోకి వచ్చేసారు. మన దేశ పౌరులు ఎవ్వరికీ తెలియదు వాళ్ళు ఎప్పుడు వెళ్ళారో, పాకిస్తాన్ మీద ఎప్పుడు అటాక్ చేశారో, ఆ తర్వాత ఎప్పుడు తిరిగి వచ్చారో. ఆ మన్నాడు మనకి టీవీలోని పేపర్లోని గవర్నమెంట్ రిలీజ్ చేస్తేనే మనకి తెలిసింది, అంతవరకు మనకి తెలియదు. వాళ్ళు అంత డెడికేటెడ్గా వర్క్ చేశారు సర్జికల్ స్ట్రైక్స్ అన్నది. సో మనం కూడా ఏదైనా ఒక పని మనకు అప్పగిస్తే, ఇంట్లో కానీ, వాసవి క్లబ్బుల్లో కానీ, లేకపోతే నీ జాబ్లో కానీ, లేకపోతే నీ బిజినెస్లో కానీ, ఎక్కడ ఇచ్చినా నువ్వు డెడికేటెడ్గా వర్క్ చేస్తేనే నువ్వు అభివృద్ధి చెందుతావు. ఆ తర్వాత నాయకుడిగా మారుతావు, లీడర్గా మారుతావు. ఇప్పుడు నేను చెప్పింది లెర్నింగ్, ఎక్స్చేంజ్ ద థాట్స్,
యాక్సెప్ట్, డెడికేషన్, అండ్ నెక్స్ట్ థింగ్ ఎంకరేజ్. ఎంకరేజ్. ఇందాకలా వినాయకుడిని చూపించి మనం చెప్పినప్పుడు నా చిన్న చిన్న చేతులతో ఎప్రిషియేషన్ చెయ్యాలి, అవార్డులు ఇవ్వాలి అని చెప్పాం. దీనికి చిన్న ఎగ్జాంపుల్, ఒకసారి శ్రీహరికోటలోని ఇస్రో సెంటర్ నుంచి ఒక రాకెట్ ప్రయోగం చేస్తున్నారండి. ఆ రాకెట్ ప్రయోగం చేస్తున్నప్పుడు ఆ రోజు కార్యక్రమానికి మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర సింగ్ మోదీ గారు రావడం జరిగింది ముఖ్య అతిథిగా. అయితే అప్పుడు ఏం జరిగిందంటే, అనుకోకుండా వాళ్ళు ప్రయోగిస్తున్నటువంటి రాకెట్ విఫలమైపోయి సముద్రంలో పడిపోయింది. అప్పుడు ఇస్రోకి చైర్మన్ గా ఉన్నటువంటి సంతోష్ శివన్ అన్నటువంటి ఆయన వెక్కి వెక్కి ఏడ్చారు. ఇంతకు ముందు ఇస్రోలోని అవి పడిపోలేదా అని మీ ఎవరికైనా డౌట్ రావచ్చు. అయితే ఆయన వెక్కి వెక్కి ఏడ్చినది భారతదేశ ప్రధానమంత్రి సమక్షంలో మన సంస్థ చేసినటువంటి కార్యక్రమం విఫలం అయిపోయిందంటే మనకి ఎంత చిన్నతనం అని చెప్పి ఆయన వెక్కి వెక్కి ఏడ్చాడండి. అప్పుడు ఆ డయాస్ మీద ఉన్నటువంటి మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర సింగ్ మోదీ గారు వచ్చి సంతోష్ శివన్ భుజం మీద చెయ్యేసి, మీరు బాధపడకండి, నెక్స్ట్ టైం మీరు గెలుస్తారు, నెక్స్ట్ టైం మీ ప్రయోగం సక్సెస్ అవుతుంది అని చెప్పారు. ఆ తర్వాత అది సక్సెస్ అయింది. అయితే ఇక్కడ మనం గమనించవలసింది, నాయకుడు అన్నవాడు ఎప్రిషియేషన్, ఎంకరేజ్ చెయ్యాలి. నాయకుడిగా నువ్వు ఉందామనుకుంటే నీ కింద వాళ్ళని నువ్వు ఎంకరేజ్ చేయాలి. నువ్వు ఎంకరేజ్ చేయకపోతే వాళ్ళు చెయ్యరు నీకు సపోర్టు. ఎప్పుడైతే నువ్వు బాగా సపోర్ట్ చేస్తావో, ఎంకరేజ్ చేస్తావో, అప్పుడు నువ్వు లీడర్గా ముందుకు వెళ్తావు. చాలా మంది ముందుకు వెళ్తారు, అప్పుడే ముందుకు వెళ్తారు. ఆ తర్వాత చూస్తే మనకి వచ్చేది రెస్పెక్ట్. ప్రతి ఒక్కరం కూడా, మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నేను క్లబ్ ప్రెసిడెంట్ని, నేను క్లబ్ సెక్రటరీని, నేను క్లబ్ ట్రెజరర్ని, లేకపోతే నేను జోన్ చైర్మన్, లేకపోతే నేను రీజనల్ చైర్మన్, లేకపోతే నేను ఒక పెద్ద సంస్థకి నాకు ఓనర్ని, లేకపోతే నేను ఒక పెద్ద కంపెనీలో సీఈఓని, లేకపోతే మా ఇంట్లోని నేనే పెద్ద, అందరూ నా మాట వినాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి మనకి తెలిసి తెలియకుండా ఈగో అనే పొర ఉంటుందండి. మనకి ఈగో అనే పొర ఉంటుంది. ఆ పొరని మనం తీయాలి. పొరని మనం తీసి అప్పుడు వాట్ యు ఎక్స్పెక్ట్ దట్ యు హ్యావ్ టు గివ్ ఫస్ట్. రెస్పెక్ట్ నీకు కావాలంటే నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి. నువ్వు రెస్పెక్ట్ కావాలంటే, నీకు రెస్పెక్ట్ కావాలంటే నువ్వు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. అప్పుడే నీకు రెస్పెక్ట్ అనేది వస్తుంది, లేకపోతే నీకు రెస్పెక్ట్ ఎలా వస్తుంది? మనకి భగవద్గీతలో చెప్తారు, యద్భావం తద్భవతి అని. మనం ఏది ఇస్తే మనకు అదే వస్తుంది. నువ్వు మంచినిస్తే నీకు మంచి వస్తుంది, నువ్వు చెడునిస్తే నీకు చెడు వస్తుంది, నువ్వు దానం చేస్తే నీకు దానం వస్తుంది, నువ్వు సహాయం చేస్తే నువ్వు సహాయం పొందుతావు. రెస్పెక్ట్ అంటే మనకి చూడడానికి రెస్పెక్ట్ అని 4 అక్షరాల్లాగా ఉంటుంది, కానీ చాలా చాలా వాల్యుబుల్ అండి. రెస్పెక్ట్ అన్నది చాలా వాల్యుబుల్. మనం ఇస్తేనే మనకు వస్తుంది. అవసరమైతే మనం తగ్గి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది నేను ఈ కంపెనీకి బాస్ని, పక్క కంపెనీ వాడు ఎవడో వచ్చాడు, ఆడికి నేను ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి? లేకపోతే పక్క జోన్ చైర్మన్ నా దగ్గరికి వచ్చారు, నేను ఎందుకు ఇవ్వాలి? ఎవరు వచ్చినా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి. మన భారతీయ సంస్కృతి అతిథి దేవో భవ, అతిథిని దేవుడిలా చూస్తేనే నువ్వు అభివృద్ధి చెందుతావు అని చెప్పి మన భారతీయ సంస్కృతి ఎప్పుడో చెప్తుంది. అలాగే నువ్వు రెస్పెక్ట్ అనేది ఇస్తే రెస్పెక్ట్ అనేది నీకు వస్తుంది. ఆ తర్వాత మనము ఇప్పుడు లీడర్షిప్లోని లీడర్ అంటే ఎలా ఉండాలని తెలుసుకున్నాం. లెర్నింగ్, ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్, యాక్సెప్ట్ తర్వాత డెడికేషన్, ఎంకరేజ్, రెస్పెక్ట్. నౌ ఇప్పుడు నేను మీ అందరినీ అడుగుతున్నాను, మీకు తెలిసినటువంటి ఏబిసిడీలు ఏ నుంచి 8 అక్షరాలు టైప్ చేయండి. ఏ నుంచి ABCDEFGH అని ఏ నుంచి 8 అక్షరాలు టైప్ చేయండి. చాట్ బాక్స్లో కావాలండి నాకు.
ABCDEFGH టైప్ చేయండి. నరేంద్ర ఈ స్క్రీన్ కాదు, నెక్స్ట్ స్క్రీన్. యా, ABCDEFGH. ఓకే, ఇది మనకి క్వాలిటీస్. ఈ క్వాలిటీస్ ఉంటే మనము లీడర్ అయిపోవచ్చు. ఏంటంటే రామారావు గారు, మీరు ఏబిసిడీలు EFGHలు వచ్చేస్తే మనం లీడర్ అయిపోతామా? ఎలాగే సార్, ఇది తప్పు కదా, మీరు మమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు. ఏం కాదండి, మనం జాగ్రత్తగానే వెళ్తున్నాం. యా, అంబిషన్. ఏ అంటే అంబిషన్. అంబిషన్ అంటే ఎలా ఉండాలంటే, ఆ యాంబిషన్ని చేరుకోవడానికి నువ్వు చాలా కష్టపడాలి. చూడడానికి చాలా అంటారు చిన్నదే, నీ యాంబిషన్ ఏంట్రా అంటారు. మనం ఏదో చెప్పేస్తాం. అది కాదండి యాంబిషన్ అంటే. నువ్వు ఒక యాంబిషన్ పెట్టుకుంటే ఆ యాంబిషన్ చేరడానికి నువ్వు కష్టపడాలి. ఒక బీహార్లోని ఉండేటటువంటి ఒక పేద కుటుంబం, భార్య భర్త 2 పిల్లలు. వాళ్ళకి బీహార్లో గడువు అవ్వక ఢిల్లీ వచ్చేస్తారు. ఎక్కడికి వచ్చారండి? ఏ ఊరు వచ్చారు? టైప్ ఇన్ చాట్ బాక్స్. ఐ వాంట్ టు ఇంటరాక్టింగ్ అండి మీతో. యా, ఏ ఊరు వచ్చారు? బీహార్ నుంచి ఢిల్లీ వచ్చారు. ఎస్, శ్వేతా నాగేష్ గారు, గుడ్ ఫాలోయింగ్. ఎస్, ఢిల్లీ. ఓకే, హరిప్రసాద్ గారు. ఢిల్లీ వచ్చిన తర్వాత ఆ పేద కుటుంబం ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తాడు అతను. ఆవిడ అక్కడ పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళకి 2 పిల్లలు, మగపిల్లలు. పెద్దవాడు 10th క్లాసు ఇంటర్ చదువుతుంటాడు, చిన్నవాడు 7th చదువుతుంటాడు. అయితే ఈ చిన్నవాడికి ఏంటంటే ఇబ్బంది, ఇంగ్లీష్ అంటే ఇబ్బంది. మిగతా సబ్జెక్టులు అన్నీ బాగా చేస్తాడు. అలాగప్పుడు ఒకసారి ఎగ్జామ్స్ అవుతుంటే ఇంగ్లీష్ పేపర్ రాస్తున్నప్పుడు స్లిప్ పెట్టి దొరికిపోతాడు. వాడి సీనియరే దొరికించేస్తాడు, వీడు స్లిప్ పెట్టాడండి అని. అప్పుడు ఆ టీచరు ఆ పేపర్ మీద రాస్తారు కాపీడ్ అని. అయిపోతుంది, వెళ్ళిపోతాడు. అది గవర్నమెంట్ స్కూల్. ఒక 2 రోజులు పోయిన తర్వాత ఆ స్కూల్లోని ఆ పిల్లలకి స్కూల్ డ్రెస్సు బూట్లు ఇస్తున్నారని చెప్తే ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారిని కూడా రమ్మంటాడు. నాన్న, స్కూల్లో బట్టలు బూట్లు ఇస్తున్నారు, అవి తీసుకొని నేను వెళ్ళిపోతాను, నువ్వు అవి తీసుకొని ఇంటికి వచ్చి నేను స్కూల్కి వెళ్ళిపోతానంటే వాళ్ళ నాన్న వస్తారు. అప్పుడు ఆ స్కూల్లో ఉన్నటువంటి ప్యూను ఆ అబ్బాయిని చూసి ప్రిన్సిపాల్కి వెళ్ళి చెప్తాడు, మొన్న కాపీ కొట్టాడు కదండి, ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారు వచ్చారు అని. ఇద్దరిని పిలమంటారు ప్రిన్సిపాల్ గారు. వెళ్తారు, పిలుస్తారు. ప్రిన్సిపాల్ గారు చెప్తారు, మీ అబ్బాయి ఇలా తప్పు చేశాడండి, ఇక పైన తప్పు చేయకుండా చూడండి అని చెప్తారు. చాలా గౌరవంగా చెప్తారు. అప్పుడు ఆ వాచ్మ్యాన్, ఆ అబ్బాయి తండ్రి వెక్కి వెక్కి ఏడుస్తాడండి. తండ్రి కళ్ళల్లో కన్నీళ్లు చూసి అబ్బాయి ఆ రోజు ఒక నిర్ణయం తీసుకుంటాడు. జీవితంలో మళ్ళీ ఎప్పుడు మా నాన్న కంటి పెట్టకూడదు, మా నాన్న ఎప్పుడు జీవితంలో మళ్ళీ కంటి తడ పెట్టకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకొని బాగా చదువుతాడు. ఎంత బాగా చదువుతాడంటే, అప్పటిదాకా ఇంగ్లీష్లో పూర్గా ఉన్నటువంటి వ్యక్తి అన్ని సబ్జెక్టులో టాపర్ అయ్యి క్లాస్ టాప్ వచ్చి 10th స్కూల్ టాప్ అయ్యి, ఆ తర్వాత ఇంటర్మీడియట్లో ఢిల్లీలో గవర్నమెంట్ కాలేజీలో చేరి ఫస్ట్ ఇయర్లోనేమొచ్చి కాలేజీ ఫస్ట్ వస్తాడు. సెకండ్ ఇయర్లోనేమొచ్చి ఢిల్లీలో ఉన్న గవర్నమెంట్ కాలేజీలు అన్నిటిలోని ఫస్ట్ వస్తాడు. వచ్చిన తర్వాత యాక్చువల్గా ఆ అబ్బాయికి సైన్స్ అంటే, సైంటిస్ట్ అంటే అవ్వాలని ఎంతో ప్రీతి. అయితే తమ కుటుంబానికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల అది చేయలేక, మా అన్నయ్య బీకామ్ చదువుతున్నాడని చెప్పి ఆ పుస్తకాలు నేను చదువుకొని నేను CA చేద్దాం అనుకుంటున్నానని చెప్పి CAకి ప్రాక్టీస్ చేస్తాను. బీకామ్ చదువుతూ CAకి ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ ఒక విషయం ఉందండి. CA అంటే చాలామంది కోచింగ్లుగా వెళ్తారు. ఆ కోచింగ్లు కూడా తీసుకోకుండా ఆ రోజు ఆ అబ్బాయి జాగ్రత్తగా చదువుకొని బీకామ్ పాస్ అయ్యి CA పాస్ అయ్యి, యు కాంట్ బిలీవ్, ఫ్రమ్ బీహార్, he came from Bihar and he settled in Delhi as a watchman's son, and he put his full efforts and he completed his CA with all India 25th rank. ఆల్ ఇండియా 25th ర్యాంక్. అది గ్రేటా కాదా? గ్రేట్ అయితే G అని పెట్టండి, కాకపోతే N అని పెట్టండి. ఎస్, అతను ఆ తర్వాత అలా వచ్చిన తర్వాత, ఆ గ్రేట్ అయిన తర్వాత అతను ఏం చేశాడంటే, నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అటువంటి పిల్లలందరికీ నేను ఆన్లైన్లో చెప్తానని చెప్పి ఒక యూట్యూబ్ సిరీస్ క్రియేట్ చేసి
అందరికీ ఈరోజు పేద విద్యార్థులు అవనివ్వండి, సిఏ విద్యార్థులు అవనివ్వండి, వాళ్ళకి సెషన్స్ చెప్తున్నాడు. ఆయన పేరు అమన్, AMAN, అమర్. ఆల్ ఇండియా సిఏ ర్యాంక్ ఇన్ 25th ర్యాంక్ వచ్చిందండి ఆల్ ఇండియాలో. మన అంబిషన్ ఎప్పుడు అలా ఉండాలి. ఒక జోన్ చైర్మన్గా, ఒక ప్రెసిడెంట్గా, సెక్రటరీగా, ట్రెజరర్గా, లేకపోతే ఒక జడ్సీగా, ఒక ఆర్సీగా, లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్గా, ఒక జాబ్ చేస్తున్నటువంటి ఎంప్లాయీగా, లేకపోతే ఒక కుటుంబ పెద్దగా, తర్వాత నువ్వు ఒక ఎంటర్ప్రీనర్గా ఉన్నప్పుడు నువ్వు పెట్టుకునేటటువంటి అంబిషన్ అలా ఉండాలి. ఆ అంబిషన్కి నువ్వు రీచ్ అవ్వడానికి అలా ట్రై చేయాలి. ఇదే విధంగా ఇంకొక వ్యక్తి అండి మనం చెప్తాము, ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ ప్రపంచంలో ఎంత గొప్పవాడో మీ అందరికీ తెలుసు. ట్విట్టర్ నుంచి ఎక్స్కి మారాడు. అప్పుడు ట్విట్టర్లోనేమొచ్చి మన ఇండియా అతను సిఇఓగా చేస్తూ ఉండేవాడు. మన ఇండియా అతను పరాగ్ అగర్వాల్ ఫ్రమ్ బెంగాల్, కలకటా. పరాగ్ అగర్వాల్ ఉండేవాడు. అయితే ఆయన్ని ఎలాన్ మస్క్ చాలా అవమానకర రీతిలోని వాళ్ళ కంపెనీలోంచి తీసేశారు. ఈజ్ జస్ట్ 35 years old, పరాగ్ అగర్వాల్. అతన్ని కంపెనీలోంచి తీసేస్తే పరాగ్ అగర్వాల్ ఒకటే అనుకున్నారు, ఎలాగైనా నేను మంచి పొజిషన్కి వెళ్ళాలి అని చెప్పి. మనం ఏదైనా కావాలంటే గూగుల్లోని, చాట్ జీపీటీలోని సెర్చ్ చేస్తాం, అలాగే ఏఐలో సెర్చ్ చేస్తాం కదా. ఆ ఏఐకి ఏమైనా కావాలంటే సెర్చ్ ఇంజిన్స్ కనిపెట్టినట్టు పరాగ్ అగర్వాల్. ఏ మిషన్స్ విల్ సెర్చ్ ఇన్ పరాగ్ అగర్వాల్ దాంట్లో సెర్చ్ చేస్తాయి. దాని పేరు ఏంటంటే పార్లల్ వెబ్ సిస్టమ్స్ అన్నది క్రియేట్ చేశాడండి. ఆ తర్వాత ఈరోజు అతను 22,000 కోట్ల సంస్థకి అధిపతి. 22,000 కోట్ల సంస్థకి అధిపతి పరాగ్ అగర్వాల్. అలాగే ఢిల్లీకి వచ్చినటువంటి వాడు అమన్, 25th ర్యాంక్ ఇన్ ఇండియా. సో అంబిషన్ అన్నది నీకు సూపర్గా ఉంటే నువ్వు ఏదైనా సాధించగలవని చెప్పి ఇక్కడ నేను చెప్తానండి. నెక్స్ట్ చూస్తే బిహేవియర్లో ఇందాల మీరు స్లైడ్లో చూసారో లేదో, సచిన్ తెండూల్కర్, మన గంపా నాగేశ్వరరావు గారు ఉన్నారు. చూసారా ఎవరెవరు ఉన్నారో? చూసిన వాళ్ళు ఎస్ అని పెట్టండి, చూడని వాళ్ళు నో అని పెట్టండి. ఎస్ అయితే వై, నో అయితే నో. ఇందాక నేను చెప్పినటువంటి స్లైడ్లోని బిహేవియర్ దగ్గర సచిన్ తెండూల్కర్, తర్వాత గంపా నాగేశ్వరరావు గారిని పెట్టాను. చూడని వాళ్ళు ఎన్, చూసిన వాళ్ళు ఎస్. ఒక్కసారి ఆ స్లైడ్ పెట్టండి. నాగదుర్గారావు గారు ఒక్కసారి ఆ స్లైడ్ పెట్టండి. ఇక్కడ చూడండి, బిహేవియర్ దగ్గర సచిన్ తెండూల్కర్, తర్వాత గంపా నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోటిది క్రియేటివిటీ, ఇంకోళ్ళు ఉన్నారు. అలాగా అందరూ ఉన్నారు. ఓకే, బ్యాక్ వెళ్ళిపోండి సార్. నాగదుర్గారావు గారు తీసేయండి. ఓకే, ఇప్పుడు ఈ క్రియేటివిటీ అంటే మనం రెగ్యులర్గా వెళ్ళిపోతున్నటువంటి ఒక పద్ధతిని, ఒక మోస పద్ధతి ఉంటుంది, ఎప్పుడు అదే సిస్టమ్. దాన్ని మార్చి క్రియేటివిటీ చేయడం చాలా గొప్ప. దాన్ని మార్చి క్రియేటివిటీ చేయడం. ముందు క్రియేటివిటీ కన్నా మనం ఇక్కడ సచిన్ తెండూల్కర్ని, మన గంపా నాగేశ్వరరావు గారిని బిహేవియర్ గురించి నేర్చుకునేటప్పుడు, సచిన్ తెండూల్కర్ బిహేవియర్ ఎలాగుంటుందంటే, అతను గేమ్లోని ఎంతగా అణిగి ఉంటారో, అలాగే తన జీవిత కాలంలో, తన కెరీర్ కాలంలో ఒక్కసారి కూడా ఏ ఒక్కరిని విమర్శించలేదు. అతన్ని విమర్శిస్తే అది వేరే సంగతి. విమర్శించిన వాళ్ళందరికీ తన బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. అటువంటి వ్యక్తిని చూస్తే 2 చేతులు లేపి నమస్కారం పెడతాం. అలాగే మన గంపా నాగేశ్వరరావు గారు దాదాపు ఈ రోజు వరకు 1,00,000 మందికి మాలాంటి ట్రైనర్లని ఎంతో మందిని తయారు చేశారు. ఎంతో మందిని ఆయన ఎప్పుడు అంటుంటారు, ఆయన ఎప్పుడు ఒకటే చెప్తుంటారు, ఇంటికి ఒక స్పీకరు, క్లబ్కు ఒక లీడరు ఉండాలి. మీకు ఏం కావాలన్నా రండి, నేను చెప్తాను, నాకున్నదంతా మీకు పంచుతాను, నేర్చుకోండి, తపన పడండి, నేర్చుకోండి అని చెప్పి తపన పడుతుంటారు. ఇప్పటికీ మేము 30 రోజుల నుంచి ఇలా క్లాసులు చెప్తున్నామంటే అది కేవలం కంపల్సరీ బిహేవియర్ వల్లే. ఇటువంటి బిహేవియర్ ఉన్నటువంటి వ్యక్తుల్ని చూసినప్పుడు మనకి 2 చేతులు లేచి నమస్కారం పెడతాం. అనుకోకుండా మనం
రోడ్డు మీద నడుస్తున్నాం, మనకి చాగంటి కోటేశ్వరరావు గారు ఎదురుగుండా వస్తే మనం ఏం చేస్తామండి? ఏం చేస్తాం చెప్పండి? ఓంకార్ గారు నమస్కారం పెడతామని చెప్పారు. ఇంకా ఇంకా ఏం చేస్తాం? ఓంకార్ గారు చెప్పినట్టు ఆటోమేటిక్గా మన రెండు చేతులు లేచి నమస్కారం పెడతాం. ఎందుకంటే మనం నమస్కారం పెడుతున్నది చాగంటి కోటేశ్వరరావు గారికి కాదండి. చాగంటి కోటేశ్వరరావు గారి వ్యక్తిత్వానికి నమస్కారం పెడుతున్నాం. గంపా నాగేశ్వరరావు గారి బిహేవియర్కి పెడుతున్నాం. సచిన్ తెండూల్కర్ ఆటకి పెడుతున్నాం. అలాగ ఉండాలి మన బిహేవియర్ అంటే. అలాగే నువ్వు వస్తున్నావు, నీ కంపెనీలోకి నువ్వు వస్తున్నావు అంటే నీ తోటి ఉద్యోగులందరూ ఎంజాయ్ చేయాలి, కానీ అబ్బా వీడు వచ్చాడురా అని అనుకోకూడదు. అలాగే ఇంట్లోని మనం వచ్చే కొంతమందికి అబ్బా డాడీ వచ్చేకి బాగుంటుంది అని అంటారు, లేకపోతే డాడీ వస్తే కోపం వచ్చి అటు ఇటు వెళ్ళిపోతారు. అలా ఉండకూడదు మన ప్రవర్తన. ఉద్యోగస్తులు అలాగే అలాగే వ్యాపారస్తులు వాళ్ళకున్న టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకి టెన్షన్స్ లేకుండా లేరు. అయితే ఒక్కొక్కసారి వాళ్ళు ఎంత టెన్షన్లో ఉన్నా వాళ్ళ స్టాఫ్ని ఎంతో బాగా చూసుకుంటారు, ఎంతో బాగా చూసుకుంటారు. అప్పుడు వాళ్ళు అనుకుంటారు అబ్బా మన సార్ వచ్చారా, సార్కి మంచినీళ్ళు పెట్టాలి, అల్లది పెట్టాలి అని చెప్పి అంటారు. అదే మన బిహేవియర్ అనేది ఉండాలి. మనం క్లబ్లోకి వెళ్తే మనం మాట్లాడడానికి స్టేజ్ ఎక్కుతున్నాం అంటే అబ్బా వీడు ఏం మాట్లాడుతున్నాడు రా బాబు, ఏటి మాట్లాడతాడు రా బాబు అని అనుకోకూడదు. ఇంత బాగా మాట్లాడతాడు అలాగ అనుకోవాలి. అలాగ ఉండాలి మన బిహేవియర్. ఈ క్రియేటివిటీ అంటే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రాసెస్ కాకుండా కొత్తదనాన్ని తీసుకురావాలి. అయితే ఆ కొత్తదనాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఆ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మాత్రం పాడు చేయకూడదు. ఒక మార్కెటింగ్ కంపెనీ ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తూ ఎప్పుడూ అదే సేల్ చేస్తుంది. అయితే ఆ మార్కెటింగ్ కంపెనీలో ఒకరోజు ఈ సేల్స్ పెరగాలంటే ఏం చేయాలంటే అప్పుడు కొత్తగా ఉన్నటువంటి మేనేజర్ చెప్పాడు, అది పేస్ట్ తయారు చేసే కంపెనీ, మనకి సేల్స్ పెరగాలంటే ఎలాగా అంటే సార్ మనం పేస్ట్ ఇది చేస్తాం, దాని మూతి చిన్నది ఉంది సార్, కొంచెం మూతి పెంచుదాం, మూతి పెంచితే పేస్ట్ ఎక్కువ యూజ్ అయిపోతుంది, సో వెంటనే మళ్ళీ పేస్ట్ కొంటారు. అలాగా ఒక కొత్తదనంగా చెప్పారు. అలాగే ఒక ఇంట్లోని ఏదైనా చేసినప్పుడు ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ఉన్నప్పుడు కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులు ఇంట్లోకి, అది కోడలు అవ్వచ్చు, అల్లుడు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, లేకపోతే మనమే అవ్వచ్చు, ఆ పద్ధతిని పాటిస్తున్నప్పుడు ఏదో ఒక కొత్త పద్ధతి మొదలు పెడతాం. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీ కుటుంబంలో కానీ, వ్యాపారంలో కానీ, క్లబ్లో కానీ, ఉద్యోగంలో కానీ మీరు కొత్తదనాన్ని తీసుకురండి, కానీ ఉన్నటువంటి పద్ధతిని పాడు చేయకూడదు. ఉన్నటువంటి పద్ధతిని పాడు చేయకుండా కొత్తదనాన్ని తీసుకురావాలి. ఈరోజు మనం చూస్తుంటాం చాలామంది పిల్లలు ఇలాగా గొప్ప గొప్ప ఏంటది చిత్తులు దువ్వుకోకుండా వెరైటీగా ఉంటున్నారు. యాక్చువల్గా ఏ స్త్రీ అవనివ్వండి మనకి తెలిసినంత వరకు జడ వేసుకోవాలి. జడ వేసుకోకపోతే కనీసం రబ్బర్ బ్యాండ్ అయినా పెట్టుకోవాలి. ఈరోజు కొంతమంది అది కూడా పెట్టండి. అది ఎంత అనర్థమో మీకు ఎవరైనా తెలిస్తే మీ పెద్దవాళ్ళు వాళ్ళని అడగండి. అది ఎంత అనర్థమో మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి. జుట్టు విరబూసుకొని తిరుగుతూ కొత్తదనం, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిలో మనం వెళ్ళాలి. మన వస్త్రధారణ శుభ్రంగా ఉండాలి. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే తెలుగులో టైప్ చేయండి ఎవరైనా. డిసిప్లిన్ తెలుగులో టైప్ చేయండి. తెలుగులో టైప్ చేయండి డిసిప్లిన్. క్లోజ్ ఇట్ నరేంద్ర. డిసిప్లిన్ నరేంద్ర క్లోజ్ చేసింది. ఓకే. క్రమశిక్షణ, గుడ్. ఓంకార్ గారు ఫాలో అవుతున్నారు. వసుమతి రేఖ గారు ఫాలో అవుతున్నారు. క్రమశిక్షణ సంజయ్ వంట గారు ఫాలో అవుతున్నారు. ఓకే. ఈ క్రమశిక్షణ అనేది ఎంత కష్టంగా ఉంటుందో, ఒక పని చేసినప్పుడు ఈ క్రమశిక్షణ అనేది ఎంత కష్టంగా ఉంటుందో, ఆ పని పూర్తయిపోయిన తర్వాత దాని నుంచి వచ్చేటటువంటి ఫలితం చాలా ఆనందంగా ఉంటుందండి. చాలా ఆనందంగా ఉంటుంది. నువ్వు ఒక ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటావు. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు నువ్వు ఏం చేయాలి? గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నావు సపోజ్, ఏదో ఎగ్జామ్కి. ఇక్కడ ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకి చెప్తున్నాను. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలామంది కొన్ని పాటించాలి. ముందు ఫోన్ వదిలేయాలి. ఫోన్ వదిలేయాలి. నీకు కావాల్సిన స్టడీ మెటీరియల్తో చదువుకోవాలి.
ఇన్ని గంటలని చదవాలి, ఇంత టైం అని చదవాలి, ఫ్రెండ్స్ని కలవకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు. ఇలాగ చదువుతూ ఉన్నప్పుడు చాలా క్రమశిక్షణ ఉంటుంది. అలాగే జాబ్ చేస్తున్నప్పుడు నీకు అర్ధరాత్రి పిలిచి పని చెప్తారు, ఒరే నువ్వు అది చేయరా అంటారు. నీకు అప్పుడు ఎలాగుంటుందంటే, "ఛ, ఏంటి ఈరోజు రాత్రి అంతా పని చేసి వస్తాం, మళ్ళీ ఇప్పుడు చేయమంటాడు" అని చెప్పి మనకు కోపం వస్తుంది. అమ్మ తిడితే బాధ వస్తుంది, షావుకారు తిడితే కోపం వస్తుంది, క్లబ్లోని ప్రెసిడెంట్ తిరిగితే కోపం వస్తుంది. ఎంత చేసినా డిసిప్లిన్గా చేస్తున్నప్పుడు, క్రమశిక్షణ ఫాలో అవుతున్నప్పుడు చాలా కోపంగా, చాలా కష్టంగా ఉంటుంది. కానీ దాని తాలూకా ఫలితం వచ్చినప్పుడు, నువ్వు ఎగ్జామ్ రాసి నువ్వు ఉద్యోగం సంపాదిస్తే ఎంత ఆనందం, అంతమైన ఆనందం. అలాగే నువ్వు క్లబ్లో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నీ ప్రెసిడెంట్ దెబ్బలాడాడని చెప్పి నువ్వు ఆగి మళ్ళీ తర్వాత అది ఫాలో అయినప్పుడు చేసినప్పుడు నీ ప్రెసిడెంట్ నీకు 10 మందిలో అప్రిషియేట్ చేసినప్పుడు ఆనందం. ఒక్కటి గుర్తుంచుకోండి, మనం ఎక్కడున్నా మనకి మంచి చేసేవారే మన తిడతారు, మనకి మంచి చేసేవారే మనకి పెడతారు. ఇది సత్యం. ఇది కరెక్ట్ అయితే ఎస్ అని టైప్ చేయండి, తప్పు అయితే నో అని టైప్ చేయండి, ఎన్ అని టైప్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఎవడైతే మనకి తిడతాడో, ఎవడైతే మనకి పొగుడతాడో వాడు గ్యారంటీగా వాళ్ళే మనకి అభివృద్ధి. నువ్వు నీకు నేను అంటాను, పొగిడే స్నేహితుల్ని నమ్మకు, ఖాళీ స్పూన్తో తినిపిస్తాడు. నీ ముఖం మీదే నిన్ను నీ ముఖం మీదే నిన్ను తిడతాడు చూడు నీ ఫ్రెండ్, నీ ముఖం మీదే నిన్ను తిడతారు చూడు మీ నాన్న, మీ నాన్నగారు, నీ ముఖం మీదే నిన్ను తిడతారు చూడు మీ బాసు, అలాగే నీ ముఖం మీదే నిన్ను తిడతారు మీ షావుకారు. కానీ వాళ్ళందరూ కూడా అభివృద్ధి కోరే వాళ్ళే. మనని ఎవరైనా ఏదైనా అన్నా మనం అది పట్టించుకోకుండా అది మన గురించి అనుకొని మనం తగ్గి మనం ముందుకెళ్తే గ్యారంటీగా లీడర్గా అభివృద్ధి చెందుతాం, లీడర్గా ఎదుగుతాం. ఆ తర్వాత వచ్చేది ఈ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఓకే, థ్యాంక్ యూ నరేంద్ర, క్లోజ్ ఇట్. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెర్బల్ కమ్యూనికేషన్ అంటారు, రిటర్న్ కమ్యూనికేషన్ అంటారు, ఇంకేదో అంటారు, అవి చెప్తారు, ఇవి చెప్తారు. నీ మెదడులో ఏదైతే ఒక ఆలోచన వచ్చిందో అది ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నప్పుడు, నువ్వు ఒక సంస్థకి సిఇఓ అయితే నీ కింద 4 ఆర్గనైజేషన్స్ ఉంటాయి, 4 డిపార్ట్మెంట్ ఉంటుంది, ఫినాన్స్, మార్కెటింగ్, ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్. వీళ్ళ నలుగురిని పిలిచి నువ్వు నీ తాలూకా ఆలోచనని చెప్తావు. అయితే ఇక్కడ నువ్వు చెప్పేటటువంటి ఆలోచన ఈ నలుగురికి ఏది చెప్పావో అది ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి అంచెలంచెలుగా కింద స్థాయి వరకు నువ్వు ఏదైతే చెప్పావో అదే అర్థం కింద వరకు వెళ్ళాలి, అర్థం మారకుండా. మనకి వాసవి క్లబ్స్లోని పైన ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఆఫీసర్ గారు, మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఒక కొత్త స్కీమ్ పెడుతున్నామని చెప్తారు. అది అక్కడ నుంచి మన క్లబ్లో ఉన్నటువంటి సామాన్య సభ్యుడికి కూడా అర్థం మారకుండా వెళ్ళాలి. అలాగే చూసుకోవాల్సిన బాధ్యత పైనున్న వారిది. అలాగే ఇక్కడ కిందనున్న వాళ్ళు కూడా ఆయన చెప్పిన దాని మీద ఏదో ఒక అభిప్రాయం వీళ్ళకు ఉంటుంది. వీళ్ళ అభిప్రాయం వీళ్ళు సార్కి చెప్తారు, ఈ సారు ఆ పై సారికి చెప్పాలి, ఆ పై సారు వాళ్ళకి చెప్పాలి, అది అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుల వారికి చెప్పాలి, అది నీకు చెప్పాలి. ఎప్పుడైతే నువ్వు ఒకటి చేద్దాం అనుకున్నావో కింద నుంచి వేరే వచ్చిందో అప్పుడు మనం ఆలోచించాలి, మనం తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా. అయితే నేను ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేశాను కానీ నాకు ఈ విధంగా ఆన్సర్ వచ్చింది, మనం ఏం చేయాలి. ఎక్స్చేంజ్ థాట్స్ అని అన్నాం కదా ఇందాల, అలాగా థాట్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ పైనుంచి కింద వరకు కమ్యూనికేషన్ ప్రాపర్గా లింక్ తెగిపోకుండా పైనుంచి కిందకి రావాలి, కింద నుంచి పైకి ఆ కమ్యూనికేషన్ అనేది వెళ్ళాలి. ఆ తర్వాత ఫోకస్. ఇప్పుడు ఇందులోని ఎవరైనా బిజినెస్ చేస్తూ పెద్ద పొజిషన్లో ఎవరైనా ఉంటే ఎస్ అని పెట్టండి, బిజినెస్ అని పెట్టండి, బి అని పెట్టండి. ఎవరైనా బిజినెస్ చేస్తూ ఆ బిజినెస్కి మీరే హెడ్ అనుకోండి, అప్పుడు బి అని పెట్టండి. అలాగే ఎవరైనా జాబ్ చేస్తూ మీరు పెద్ద పొజిషన్లో ఉంటే బాస్ అని బి అని పెట్టండి.
మీరు పెద్ద పొజిషన్లో ఉంటే బాస్ అని బి అని పెట్టండి. అలాగే మీరు ఎంప్లాయీగా ఉన్నారు, మీరు ఎంప్లాయీగా ఉన్నప్పుడు మీరు ఏ స్థాయిలో ఉన్నా కూడా మీరు ఎంప్లాయీ కాబట్టి ఈ అని పెట్టండి. ప్రొఫెషన్ అడ్వకేట్, సూపర్, ఈ అని పెట్టండి. ఆ తర్వాత మీరు మీరు ఒక కుటుంబ వ్యక్తిగా ఉన్నారు అన్నప్పుడు ఎఫ్ అని పెట్టండి. ఫ్యామిలీ, ఎస్, ఫ్యామిలీ, జాబ్, క్లబ్, బిజినెస్, సమాజం, వీటన్నిటిలోని మనం ఉన్నాం. ఇక్కడ మనం చూడవలసింది ఫోకస్. మనం ఏంటనుకుంటామంటే మన అందరమును కుటుంబంలో పెద్ద అవ్వచ్చు, వ్యాపారంలో పెద్ద అవ్వచ్చు, లేకపోతే బిజినెస్లో పెద్ద అవ్వచ్చు, లేకపోతే జాబ్లో పెద్ద అవ్వచ్చు. మనందరం ఏమనుకుంటామంటే యా నేను ఇప్పుడు సూపర్ రా, నేను ఇక్కడ బాసుని రా అని చెప్పి నా 2 కళ్ళతో వీళ్ళందరినీ చూస్తున్నాను అని చెప్పి గర్వపడతాడు, ఫోకస్ చేస్తాడు. కానీ ఇక్కడ మనం గమనించవలసింది, ఇప్పుడు నేను ఇక్కడ ఉండి సెషన్ చెప్తుంటే నన్ను గమనిస్తున్నది దగ్గర మీటింగ్లో 65 మంది ఉన్నారు. అంటే 130 కళ్ళు నన్ను ఫోకస్ చేశాయి. నేను అనుకుంటాను గొప్పగా, నా 2 కళ్ళతో నేను వీళ్ళందరినీ చూస్తున్నాను, కానీ 130 కళ్ళు నన్ను చూస్తున్నాయి. అలా మన చూస్తున్నప్పుడు, మన ఫోకస్ చేస్తున్నప్పుడు మనం పర్ఫెక్ట్గా ఉండాలి, తప్పు చేయకూడదు. అలాగే నువ్వు అధికారిగా ఉన్న నీ ఇంటిని కానీ, నీ వ్యాపారాన్ని కానీ, నీ ఉద్యోగాన్ని కానీ, నీ సభని కానీ, నీ సంఘాన్ని కానీ, నీ క్లబ్ని కానీ జాగ్రత్తగా పరిశీలించి తప్పు చేయకుండా ఉండాలి. మనం అధికారంలో ఉన్నామని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు ఇదవ్వకూడదు. మనకి కూడా 10 మంది పరిశీలిస్తున్నారు, 10 మంది పరిశీలించినప్పుడు మనము ఒక రోల్ మోడల్గా ఉన్నప్పుడు మనం తప్పు చేయకూడదు అన్నది గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే నువ్వు తప్పు చేయకుండా గుర్తుంచుకొని నేను అందరినీ చూస్తున్నానని కాకుండా అందరూ నన్ను చూస్తున్నారు కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలని ఎప్పుడైతే తగ్గడం మొదలెట్టావో అప్పుడే నువ్వు పెరుగుతావు, నువ్వు లీడర్ అవుతావు. అలాగ ఉండాలి మన ప్రయాణం ఎప్పుడైనా మిత్రమా. ఆ తర్వాత చూస్తే ఎఫ్ తర్వాత జి, గోల్. మీ అందరికీ చాలామంది ఇప్పుడు ఉన్నారు మీటింగ్లో. మీ గోల్ ఏంటి అన్నది ఒకసారి పెట్టండి, చాట్ బాక్స్లో టైప్ చేయండి. మీ గోల్ ఏంటి? సరదాగా మీకు ఉండదు, చిన్న గోల్ అయినా పెద్ద గోల్ అయినా మీ గోల్ ఏంటి అన్నది టైప్ చేయండి. స్టార్టప్, సూపర్. శ్రీనివాస్ కోర గారు స్టార్టప్, ఓకే, సూపర్. ఇంకా మన గోల్ ఎప్పుడు ఎలా ఉండాలంటే క్రికెట్స్ మోక్షిత్, ఓకే, లీడర్గా ఎదగాలి, ఓకే, గుడ్. భూషణ్ గారు, యా, సక్సెస్ఫుల్ ఎంఎస్ఎంఈ, సూపర్ అండి, సూపర్. ప్రతి మనిషికి కూడా ఒక లక్ష్యం ఉండాలండి, మోటివేటర్, ఓకే, ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నువ్వు కింద పడు, మీద దెబ్బలు తగిలించి ఏం చేయు, లక్ష్యాన్ని చేరుకోవాలి. లక్ష్యాన్ని ఎంత బాగా చేయాలంటే కింద అలా కూడా ఉండదు. అసలు నీకు గుండెలు ఎవరైతే నీకు గోల్